ఇశ్రాయేలీయులను దేవుడైన యెహోవా ఏ సమయమున ఐగుప్తు నుండి రప్పించాడు? ఏ రాత్రి వేళలో, బి పగటి వేళలో, సి ఎండ వేళలో, డి వేకువజామున. ఏ రాత్రి వేళలో. ఆబీబు నెలలు జరిగే పస్కా పండుగలో ఏ రొట్టెలు తినాలి అని దేవుడు చెప్పాడు? ఏ పొంగిన రొట్టెలు, బి గోధుమ రొట్టెలు, సి బియ్యం రొట్టెలు, డి పొంగని రొట్టెలు. డి పొంగని రొట్టెలు. చావదగిన పాపం చేసిన వాడిని శిక్షించుటకు ఎంతమంది సాక్షులు ఉండాలి? ఏ ముగ్గురు నలుగురు, బి ఒక్కరు ఇద్దరు, సి ఇద్దరు ముగ్గురు, డి 10 మంది. సి ఇద్దరు ముగ్గురు. గుర్రములను ఎక్కువగా అమ్మే దేశం ఏది? ఏ సిరియా దేశం, బి ఐగుప్తు దేశం, సి మిద్యాను దేశం, డి భారతదేశం. బి ఐగుప్తు దేశం. లేవి గోత్రీకులందరికీ ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉన్నదా? ఏ ఉంటుంది, బి ఉండదు, సి యాజకులకు ఉంటుంది, డి యాజకులకు ఉండదు. బి ఉండదు. మీ మధ్యను ఎవరి వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టింతును అని అన్నాడు? ఏ యెహోషువ, బి అహరోను, సి మోషే, డి ఏలియా. సి మోషే. ఆశ్రయపురములు ఎందుకు ఉండాలి? ఏ పొరపాటును చంపితే రక్షణ కొరకు, బి కావాలని చంపితే రక్షణ కొరకు, సి లేవీలు జీవించుటకు, డి దాన ధర్మాల కోసం. ఏ పొరపాటును చంపితే రక్షణ కొరకు. ఏ వివాదమైన ఎంతమంది సాక్షుల ద్వారా స్థిరపరచబడుతుంది? ఏ ఒక్కరు ఇద్దరు, బి ఒక్కరు, సి 10 మంది, డి ఇద్దరు ముగ్గురు. డి ఇద్దరు ముగ్గురు. మనవి ఆలకించుము. ప్రతిరోజు 4 అధ్యాయములు తప్పక చదవండి. కృతజ్ఞతలు. మరలా తిరిగి రేపటి దినమున కలుసుకుందాం.